ఉన్నటువంటి కోట్లు డబ్బు అనేది చాలా తక్కువ. అర్థమైందా? వాడి దగ్గర కోట్లు ఉండొచ్చు, ఎవరికి తెలియదు, నీకు తెలియదు, నాకు తెలియదు. ఇప్పుడు ఇలాంటి చిన్న కార్యక్రమం చేయటం వల్ల వీళ్ళు ఎవరు ఏంటి, వీళ్ళు ఇలాంటి కార్యక్రమం ఎందుకు చేస్తున్నారు, వీళ్ళకి ఇలాంటి ఐడియా ఎందుకు వచ్చింది అనేటువంటి ఆలోచన అనేది చాలా ఇంపార్టెంట్. ఆ విధంగా ముందుకు వచ్చి చేసినందుకు 2015-16 సంవత్సరం ఈ విద్యార్థులకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాం. మీ తరఫున, పాఠశాల తరఫున. అదేవిధంగా ఇప్పుడు మీరు పరీక్షలు రాసేటువంటి ఆ పని, మీరు తెచ్చేటువంటి రిజల్ట్ మీద ఎంతమంది ఆధారపడి ఉన్నారో తెలుసా? ఫస్ట్ మీకు చదువు చెప్పినటువంటి మీ టీచర్స్ మీ గురించి మీకు తెలియదు, కానీ స్కూల్కి వచ్చినప్పుడు 9 గంటల నుంచి 5 గంటల వరకు మీకు ఇక్కడ ఉండి మీకు చూస్తూ ఏదో మీ గురించి ఆలోచిస్తున్నట్టు ఉంటారు. కానీ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా టీచర్స్ నేను ఫోన్ చేయటమో, లేకుంటే టీచర్స్ నాకు ఫోన్ చేయటమో, పలాని పిల్లలు ఎట్లా ఉన్నారు సార్, వాళ్ళు ఏం చేద్దాము, వాడు బడికి రావట్లేదు, వాడు ఎట్లయినా బడికి తీసుకొచ్చి పాస్ చేయాలి, మన స్కూల్కి అందరు పాస్ అవ్వాలి, మన స్కూల్లో మంచి రిజల్ట్ రావాలి, మిగతా స్కూల్ కంటే కంచెచర్ల స్కూల్ అనేది మంచిగా ఉంది, ఆ విధంగా ప్రయత్నం చేయాలి, ఏం చేద్దాం సార్ అని ప్రతిరోజు ఇంటి దగ్గర నుంచి ఫోన్లో మాట్లాడుకోవటం కానీ స్కూల్లో మాట్లాడుకోవటం కానీ జరుగుతూ ఉంటుంది.